నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయని విన్నాను. యూజువల్లీ 11 తర్వాత ఎవరు వర్క్ చేయరు. పొద్దున్నే 4:30కి బ్రహ్మ ముహూర్తం అంటారు. పక్షులు చూడండి ఎలాగున్నా, ఏ టైంలో పడుకున్నా, లేకపోతే ఏజెంట్ డిఫరెంట్ స్టిమ్యులై వల్ల, స్ట్రెస్ వల్ల, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల హార్ట్ కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యల వల్ల చాలా బాధపడుతున్నారు. వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు దీనికి ఎలా చెక్ పెట్టొచ్చు? ఫస్ట్ నిద్ర గురించి చెప్పాలంటే మనకు ఒక సామెత ఉంది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని. ఒళ్ళు అలిసిపోయినప్పుడు కటిక నేల మీద అన్నా కానీ నిద్రపోగలడు మనిషి. సో మెయిన్ నిద్రలేమి సమస్యకి రూట్ కాజ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సరిపడినంత లేదు. రెండోది ఏంటంటే చాలా మంది ఒక మెంటల్ ఫియర్లోని బతుకుతున్నారు. ఏంటి, అమ్మో 8 hours కంటిన్యూస్ స్లీప్. 8 hours అనేది అసలు రికమెండెడ్ కాదు. 8 hours దాటి పడుకుంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ హ్యాబిట్ ఎవరికైనా కానీ. మీరు ఏ కుక్కనన్నా చూడండి, పిల్లిని, ఆవుని, ఏ జంతువునన్నా చూడండి, రిలాక్స్డ్గా ఉంటాయి, పడుకున్నట్టు ఉంటుంది. కానీ పక్కన ఏదైనా చిన్న సౌండ్ వస్తే, ఈవెన్ పుల్లు, సింహాలు కూడా టక్మన్ లెగ్స్ కూర్చుంటాయి. ఎందుకంటే ఇట్స్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ సిస్టమ్. మనం రిలాక్స్డ్గా పడుకున్నాం, ఒళ్ళు మర్చిపోయాము అంటే ఏదో వచ్చి తినేస్తుంది. నిద్ర మనకు అవసరమే, అంటే ఇట్ ఈస్ టు రీబూట్ ద సిస్టమ్. లోపల మనకి మెటబాలిజం స్లో డౌన్ చేసి, మనం యాక్టివ్గా ఉన్నప్పుడు జరగలేని ప్రాసెసెస్, అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి, ఎక్కువసేపు నిద్రపోతాం. ఎందుకంటే బాడీ రిపేర్ అయ్యేది, హీల్ అయ్యేది అప్పుడే. నిద్ర సమంగా లేకపోతే రిపేర్, హీలింగ్, రిలాక్సేషను, మెంటల్ స్టెబిలిటీ అన్నీ కోల్పోతాం. లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. కాకపోతే 8 hours కంటిన్యూస్ స్లీప్ అనేది ఇట్స్ ఎ మిత్. ప్రతి ఒక్కరి మధ్యలో లెగుస్తాం, కాకపోతే REM స్లీప్ అంటాం. ఒక డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్కి వెళ్ళాలి. దానికి సబ్స్టిట్యూట్ చేయడానికి మన వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి బెస్ట్ అంటే ఆది శంకరాచార్యులు చెప్పారు. ఆయన సౌందర్యలహరి కంపోజ్ చేసేటప్పుడు చాలా పెద్ద వర్క్ కదా అది. ఆయన ఫాలో అయ్యేది ఏంటంటే, రాత్రి హీ యూస్ టు వర్క్ ఈవెన్ టిల్ 10:30, 11 వరకు చేసేవాళ్ళు. చేసి పడుకొని, యూజువల్లీ 11 తర్వాత ఎవరు వర్క్ చేయరు. పొద్దున్నే 4:30కి బ్రహ్మ ముహూర్తం అంటారు. 4:30 కల్లా లెగిసిపోవాలి. లెగిసి మన కాలకృత్యాలు పూర్తి చేసుకొని ఏదన్నా యాక్టివిటీ మీద కూర్చుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అది ఆ టైంలో మన బ్రెయిన్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి. సో మనం ఏ టైం కన్నా పడుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 లెగవగలిగితే హెల్దీగా ఉంటాం. కాకపోతే ఆ నిద్ర సరిపోదు బాడీకి. అలాంటప్పుడు ఏంటంటే పవర్ నాప్స్, మార్నింగ్ ఎప్పుడో ఒక 15 minutes, మధ్యాహ్నం ఒక ½ an hour. మధ్యాహ్నం ఒక ½ an hour స్లీప్ ఇట్ విల్ సబ్స్టిట్యూట్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours ఇన్ ద నైట్. కాకపోతే చాలా మందికి అది అలవాటు ఉండదు, పొట్ట వచ్చేస్తుంది అని కొంతమందికి భయం ఉంటుంది, లేకపోతే. కాకపోతే బాడీకి బాగా నిద్ర అవసరం అనుకోండి, కంపల్సరీ ఎలాగున్నా నిద్రపోతాం, ఎప్పుడైనా నిద్రపోతాం. సో మన ఫిజికల్ యాక్టివిటీని పెంచి మన స్లీప్ టైంని, ఎస్పెషలీ వేకింగ్ ప్యాటర్న్ని మనం సెట్ చేసుకోవాలి. చాలా మంది నిద్ర అంటే అమ్మో లేటుగా పడుకున్నాను, లేటుగా లెగవాలని అనుకుంటారు. కానీ ఏ టైంకి పడుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ లెగిసినట్టే. పక్షులు చూడండి ఎలాగున్నా, ఏ టైంలో పడుకున్నా, లేకపోతే ఏ జంతువులైనా కానీ పొద్దున్న లెగిసి 5కి వాటి కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకొని దెన్ దే కమ్ బ్యాక్ అండ్ స్లీప్. సో అలాగే మనకు కూడా ఎర్లీ మార్నింగ్ టైం అనేది ఏంటి, మోషన్ వెళ్ళడానికి, మొత్తం శరీరంలో పట్టిపోయిన ఉన్న అన్ని క్లీన్ చేసుకొని ఇది చేసుకోవాలి. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం, ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది కదా, ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మెంటల్ యాక్టివిటీ, ఆలోచనలు. ఇప్పుడున్న సొసైటీలోని అంటే ప్రశాంతత లేదు. శారీరక కష్టం లేదు కానీ మానసిక అలజడి చాలా ఎక్కువ ఉంది. సో అది తగ్గించుకోవాలి, ఆ ప్రెషర్, స్ట్రెస్. దానికి ఏంటంటే ఎవరికి వాళ్ళకి కౌన్సిలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మూడోది ఏంటంటే మన పైనియల్ గ్లాండ్
బ్రెయిన్లో మెలనిన్ని రిలీజ్ చేస్తుంది, మెలటోనిన్ని. మెలటోనిన్ ఇస్ స్లీప్ హార్మోన్. అది ఎలా రిలీజ్ చేస్తుంది? ఇట్స్ బేస్డ్ ఆన్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్ సరౌండింగ్ అస్. సో సూర్యోదయం అవుతుంది అన్నప్పుడు మనకి నిద్ర లేపుతుంది. సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఒక 3 hours ఏదో టైం పీరియడ్ ఇస్తుంది, ఆ తర్వాత నిద్ర రావాలని. కాకపోతే మనం సూర్యాస్తమం అయిన తర్వాత కూడా బ్రైట్ లైట్స్లో ఉంటున్నాం, లేదా ఏదో మొబైల్ పెట్టుకోను ఒక స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు మన పైనియల్ గ్లాండ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఎవరైనా కానీ ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటే ఆఫ్టర్ 8 ఈ మొబైల్, టెలివిజన్ ఇవన్నీ పక్కన పెట్టాలి. అయినా కానీ నిద్ర రావట్లేదు అనుకుంటే ఈవినింగ్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల నిద్ర ఫ్రెష్గా ఉండదు, పాపం ఎక్కువసేపు పడుకుంటారు, కానీ లెగిసిన తర్వాత కూడా అది రిఫ్రెష్ అవ్వరు, అంటే ఆ డీప్ స్లీప్ స్టేట్లోకి వెళ్ళరు. వాళ్ళందరికీ ఏంటంటే ఆకాశతత్వంలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానికి ఏంటంటే కొంచెం మెడిసిన్స్ వీటి ద్వారా క్యూర్ చేయొచ్చు. అయితే సార్, నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయని విన్నాను, అది నిజమేనా? అంటే అది కోరిలేషన్ అండి. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కడో పట్టాల మీద వస్తుంటే ఇక్కడ పట్టాల మీద ఉన్న పెట్టెలు ఎగిరిపోతాయి, ప్రతిసారి జరుగుతుంది అది. కాకపోతే ఈ పెట్టెలు ఎగిరిపోవడం వల్ల ట్రైన్ రాదు కదా, అంటే అదొక కోరిలేషన్. సో మీకు యూజువల్గా నిద్ర సమంగా లేని వాళ్ళకి స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉన్నా, అంటే కొన్నిసార్లు ఏంటి స్లీప్ యాప్నియా ఉంటుంది, సైనస్ ప్రాబ్లం వల్ల గోరుకొచ్చి నిద్ర పట్టదు కొంతమందికి, కొంతమందికి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, కొంతమందికి ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, విపరీతమైన అసిడిటీ, బర్బ్స్ అవన్నీ వచ్చి రాత్రి సమంగా నిద్రపోరు. సో నిద్ర మనం ఏం మాట్లాడుకున్నాం, ఇట్స్ అ హీలింగ్ ప్రాసెస్ ఫర్ ద బాడీ అండ్ మైండ్. మనకి స్ట్రెస్ తగ్గాలన్నా నిద్ర ఉండాలి, డిప్రెషన్ తగ్గాలన్నా నిద్ర ఉండాలి, అలాగే బాడీ హీల్ అయ్యి రిపేర్ అవ్వాలన్నా నిద్ర ఉండాలి. సో ఈ నిద్ర లోపించినప్పుడు, కరెక్ట్గా స్లీపింగ్ ప్యాటర్న్ లేనప్పుడు మనకి హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సమంగా డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అయినా సరే ఆ మెటబాలిజం అంతా యాక్టివ్గా ఉన్నప్పుడు సెల్యులర్ లెవెల్లో డైజెషన్ లోపిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అవి ఇవి ఫార్మ్ అవ్వడం కూడా అన్ని ఇబ్బంది అవుతుంది అనమాట. సో దీంతో ఏంటంటే డిఫరెంట్ స్టిమ్యులై వల్ల, స్ట్రెస్ వల్ల, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల హార్ట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా. స్లీపింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? డే టైం ఎలాంటిది తీసుకున్నా కానీ, అంటే ఆ పద్ధతి నైట్ టైం మాత్రం బిఫోర్ 7 తినేయాలి, అండ్ లైట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ గట్ క్లియర్గా లేనప్పుడు నిద్ర సమంగా పట్టదు. రెండోది ఏంటంటే కొంచెం గురక దీంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే పోస్చర్, సో వాళ్ళు సైడ్కి ఉండాలి. అది కాకుండా కొంచెం గ్రీన్ టీస్, ఇప్పుడు మన ఈ బ్లూ టీ అంటారు, ఏది శంకుపుష్పి టీ, అది ఈవినింగ్స్ తాగిన, మన ఉసిరికాయలు, ఇవన్నీ కూడా కొంచెం స్లీపింగ్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అది కాకుండా ఎర్లీ మార్నింగ్ కొంచెం మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అంటే బాదం పప్పు కానీ, ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వీటన్నిటి వల్ల కూడా కొంచెం ఆ బ్రెయిన్లో మెలటోనిన్ అదంతా కరెక్ట్గా ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్రెయిన్ స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి దాని ఫంక్షనాలిటీ కరెక్ట్గా వస్తుంది. సో ఇలాంటి ఈ డైట్ తీసుకోవడం వల్ల నైట్ అయితే బిఫోర్ 7 o'clock కొంచెం ఈజీగా అరిగేటట్టు పెరుగన్నం అలాగా తీసుకొని, ఎక్కువ స్పైసీగా లేకుండా, ఎక్కువ హెవీగా లేకుండా ఫుడ్ తీసుకోవాలి. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్.